బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన తలా అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ విడామాయుర్చి రీసెంట్ గా తెలుగులో పట్టుదల పేరుతో డబ్బవ్వగా తమిళ తెలుగులో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలి ఆటకే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ అజిత్ కుమార్ స్టార్డమ్ పవర్ వలన అసలే బజ్ లేని సినిమాకు ఎక్స్ట్రాడినరీ బుకింగ్స్ ట్రెండ్ కనిపించినప్పటికీ టాక్ మిక్స్డ్ గా రావడంతో కలెక్షన్ల పరంగా అనుకున్న అంచనాలనైతే సినిమా అందుకోలేకపోయింది. మొదటి రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో అతి కష్టం మీద 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా బాక్సాఫీస్ దగ్గర 32 లక్షల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 3 కోట్ల రేంజ్ దాకా షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. కానీ ఓవరాల్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.68 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఇక బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 26.15 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 65 లక్షలు, కర్ణాటకలో 4.35 కోట్లు, కేరళలో 1.35 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50 లక్షలు, ఓవర్సీస్ లో 15.45 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 48.45 కోట్ల దాకా గ్రాస్ ను 23.80 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేసింది. ఓవరాల్ గా మొదటి రోజు మిక్స్డ్ టాక్ తో మంచి కలెక్షన్ అనే రాబట్టినా కానీ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 92 కోట్ల దాకా ఉండగా సినిమా క్లీన్ హిట్ కోసం మరో 68 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా లాంగ్ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.